హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో. ఈరోజు వీడియో వచ్చేసి గ్రీన్ చిల్లీ మసాలా ఎగ్ కర్రీ అనమాట. పచ్చికారంతో మసాలా ఎగ్ కర్రీ చేస్తున్నా. ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు, మనకు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అయితే కొంచెం నిమ్మరసము కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడితే ఇట్లా పలగకుండా వస్తాయి అన్నమాట. ఈరోజు నేను నిమ్మరసము సాల్ట్ వేయడం మర్చిపోయినా, కొంచెం ఇట్లా క్రాక్ పలిగినాయి అనమాట ఎగ్స్. ఇక తర్వాత వచ్చేసి పిడికడంతా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పుతోటి చాలా టేస్టీగా వస్తుంది అనమాట గ్రేవీ కర్రీ ఏదైనా సరే. ఇగో ఇట్లా నిమ్మరసం ఉప్పు వేయడం మర్చిపోయినా, పలిగినాయి చూడండి ఎగ్స్. నిమ్మరసం వేస్తే అస్సలు పలగవు, మంచిగా వస్తాయి అన్నమాట. పొట్టు కూడా బాగా వస్తుంది. ఇంకా తర్వాత ఎగ్స్ కూడా పొట్టు తీసుకొని మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ అన్నీ కడాయిలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పు, ఈ 3 వేసుకోవాలి. వేసుకొని గంటతోటి కాకుండా ఇట్లా చేతితోటి ఇట్లా ఊపాలన్నమాట ఎగ్స్ని. ఎగ్స్ అనేవి ఇట్లా మంచిగా పైన పొర మంచి ఇట్లా క్రిస్పీగా ఫ్రై కావాలి. అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది. మనము కలిపినా కానీ విడిపోకుండా అవుతాయి అనమాట ఎగ్స్. మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలోపు మనం ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీడిపప్పు అవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కంప్లీట్గా చల్లగైన తర్వాత అవి మిక్సీలో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఒక కొత్తిమీర కట్ట పెద్దది పచ్చిది వేసుకోవాలి. ఒక పిడికడంతా పుదీనా వేసుకోవాలి. వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టెలకైతే సూపర్ ఉంటుంది అనమాట. రొట్టెలకైనా, జీరా రైస్ అయినా, బగారా రైస్ అయినా సరే, దేంట్లోకైనా, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా రొట్టెలకు, జీరా రైస్, బగారా రైస్లకైతే సూపర్గా ఉంటుంది అనమాట. రొట్టెలకు చాలా చాలా బాగుంటుంది. మంచిగా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని మంచిగా ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాం కదా, కొంచెం పచ్చివాసన అనేది పోవాలన్నమాట. మళ్ళీ అడుగంటకుండా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి. తర్వాత మనకు ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇక తినేదాన్ని బట్టి కొంచెం పలసగా ఉండాలనుకుంటే పలసగా, కొంచెం థిక్నెస్ కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కలపాలి. తర్వాత ఇంకా ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపి ఇట్లా ఏమంటారు, మనం ఎగ్స్ కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా, అవి కొంచెం క్రిస్పీగా అవి ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ రెడ్ కలర్ వచ్చినాయి కదా, ఎండు కారం వేసినాం కాబట్టి కొంచెం రెడ్ కలర్ వచ్చినాయి. కానీ కారం బట్టి చాలా బాగుంది కర్రీ అయితే. స్పైసీగా కూడా ఉంది, సూపర్ టేస్ట్ వచ్చింది. ఇంకా తర్వాత ఫైనల్గా కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి. ఉంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కస్తూరి మేతి కొంచెం అంత వేసుకొని ఒక 1/2 స్పూన్ అంతా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. ఉప్పు చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అన్నట్టు. ఉప్పు అయితే మంచిగా సరిపోయింది. ఇగో ఇప్పుడు దగ్గరికి అయింది చూసిరా. మళ్ళీ కొంచెం కొత్తిమీర ఫస్ట్ వేసినాం కానీ ఫైనల్గా కొత్తిమీర వేయకపోతే అంతటి వండినట్టే అనిపించదు కదా ఏ కూరైనా. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉన్నది కూర అయితే, చాలా చాలా బాగుంది. ఈరోజు చపాతీ అనమాట, బ్రేక్ఫాస్ట్, సండే అయితే. ఇంక ఈ వీడియో అయితే రేపు పెడతాను, సోమవారం రోజు పెడతాను అనమాట. అయితే ఇక రొట్టెలకు చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇగో గోధుమ రొట్టె, ఎగ్, గ్రీన్ చిల్లీ మసాలా ఎగ్ కర్రీ చాలా సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఒకసారి ఇట్లా చేయండి, చేసి తిని ఎట్లొచ్చిందో, మంచిగా వచ్చినా రాకపోయినా కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.